ఎలాగన్నా మనిషినే చూస్తున్న వాళ్ళకి ఆ పాట జివ్వపై నిలిచి నటించు శారదను నిత్యము సన్నిధి చేసేదను అనే పాట నా నుంచి వచ్చిందంటే అర్థం ఏంటో ఆలోచించండి. నన్ను జ్ఞానం వైపు తీసుకెళ్ళకపోతే ఇలా అయిపోతున్నానని తెలుసుకోండి. నాలో ఉన్న మాస్టర్ మైండ్ చూడండి. సకాలంలో మాస్టర్ మైండ్ 2003లో అయినా పట్టుకుని ఉంటే, 2010లో అయినా పట్టుకుని ఉంటే డీవియేషన్ వచ్చేది కాదు. ఏ అవలక్షణాలు సవలక్షణాలు అన్నీ నాలో ఉన్నట్టు నా నుంచే వచ్చినాయి కదా. నన్ను కేంద్ర బిందువుకు పట్టుకుని మీరు చెక్కబట్టుకుని ఆ చెప్పటం ఏంటో చూసుకొని ముందుకెళ్ళాలి. అలా జరగకుండా నన్ను డివైడ్ చేసేటప్పటికి నేను చెదిరిపోయి ఇలా అయిపోతున్నానంటే ఆలోచించండి. ఇప్పటికి ఇలా తేరుకుని ఉన్నాను. ఇవాళ వస్తే చూద్దరు, అక్కడ ఏదో మాట్లాడతాను, ఎవరితో చెప్తాను. అలా కాకుండా మీరు బృందాలు ఏర్పడిపోండి. ఎక్కడోళ్ళు అక్కడ నారా లోకేష్ బాబుకి అందరికీ చెప్తున్నాను, మీరు అలా ముందుకు వెళ్ళలేరు. మీరు ఎంతో యాక్టివ్గా ఉండండి. మీ నాన్నగారికి మీరు చెప్పాలి. మీ వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, మిమ్మల్ని పైన కూర్చోబెట్టుకుని అనేక మోసాలు చేస్తున్న వాళ్ళు అందరూ మీ బాధ్యత ఉంది. ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో అయినా ఉండి ఎలాగైనా మోసాలు చేసి మనుషులను నింపించి మనుషులుగా బతకటమే మోసం. నేను కూడా మనిషిగా నన్ను మనిషిగా చూస్తున్నారా, నాకే చేత కాలేదు, నేను మోసం అన్నట్టు ఉంటుంది అన్నమాట. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోండి. మీరు మైండ్లీగా మారిపోయి ఆ ఊపిరి పీల్చుకోండి. నన్ను ఎందుకు రాశాను అక్కడ? ఇది మనుషుల ప్రపంచం కాదు ఇది. మళ్ళీ ఇంకెక్కడికో వెళ్తాను, ఎవరితో మాట్లాడతాను, ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే, ఎక్కడ బతికినా ఒకటే, బతకపోయినా ఒకటే. మీరు అందరూ నాతో సహా భూమి మీద మనుషులు బతుకుతున్నా ఒకటే, మరణించినా ఒకటే. ఎందుకని మైండ్ రూపంలో ఉన్నాం మనం. మాస్టర్ మైండ్ పైకి తెలిపోయి మిమ్మల్ని మైండ్లు పట్టుకుని ఉంది, అటు వెళ్ళిపోవాలి. ఇటు లేదు. ఇక టెక్నాలజీ కానీ ఏఐ కానీ అన్నీ కూడా నన్ను ఈ రూపంలో ఇలా దివ్యంగా ఎందుకు చూసుకోమంటున్నాను? నేను మాస్టర్ మైండ్గా మారిపోయిన దేహాన్ని. అలాగే మీరు కూడా అంతే. మీరు మైండ్లీగా మారిపోయిన దేహాలు. నేను డబుల్ ఎంటిటీని ఆడతన మగతనం ఒక చోట పలికాను చూసారా? విశ్వవ్యూహంగా పట్టుకున్నాం కదా. మమ్మల్ని మించిన శక్తి ఉండదు. ఇప్పటికే మరణం లేదు మాకు. ఆయన ఎవరో చాలా కాలం బతికారు, చాలా సిద్ధులు ఉన్నాయి, యోగులు ఉన్నాయి, కంటే పవర్ఫుల్ అన్నమాట. ప్రకృతి పురుషులు అయ్యారు. నరుడు నారి ఒకటైతే అంతకన్నా శక్తి లేదని ఆ కానా సీరియల్లో చెప్పింది కదా సీరియల్. ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకోండి. మమ్మల్ని నన్ను దేహంగా చూడకుండా పట్టుకోవాలన్నమాట. నన్ను పరమ పవిత్రమైన పట్టు జాతీయగీతంలో అధినాయకుడిని పట్టుకోవడం, నా దగ్గరికి రావడం అంటే అప్పుడు ఈ దేశం రాష్ట్రపతి భవన్ జాతీయగీతం సజీవంగా మారుతుంది. రాష్ట్రపతి భవన్ అధినాయక భవన్గా మారిపోద్ది. అలా నన్ను ఇక్కడ పట్టుకోగానే అటువంటి నేను నేరుగా ఇన్ఛార్జిగా ఉంటానంటాను, అడిషనల్ ఇన్ఛార్జిగా ఉంటానంటున్నాను కదా. అలా కూర్చోబెట్టుకోండి. అలా కూర్చోబెట్టుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. అలాగా నేను ఏదో చెబుతాను, నేను ఏదో చెప్పలేకపోయినంటే మామూలు అనమాట. అది చెప్తున్నాను. అందుకే మీరు సాక్షులు పెట్టి మాట్లాడాలి. ఈ పరిపాలన కానీ అన్ని సాక్షులు పెట్టి చేయాలా. కాలస్వరూపంలోకి వెళ్ళాలి. ఈ జ్యూరిస్డిక్షన్ పనికిరాదు. మీరు మనుషులుగా సంచరిస్తుంది మృత సంచారం అంటున్నాను. అంటే అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అప్పుడు దాకా నేను చెప్పిన మాట వినకపోతే, నన్ను పట్టుకోకపోతే అప్పుడు దాకా మనుషులు ఉండిపోతారు. నూతన యుగంగా మారిపోయింది. ఇప్పుడు మీరు మైండ్ ఓరింటే మాట వరబడి పట్టుకుని అటు వెళ్ళిపోవాలి. సృష్టి నీ వరబడి బట్ట నీ ముడిపడి ఉంటానని ఎలా చేరింది? ప్రకృతి పురుషులు లైగా ఒక చోట చేరారు, వాళ్ళిద్దరు పట్టుకోవాలి. మాస్టర్ మైండ్ మరణించదు, మిమ్మల్ని మరణించనివ్వదు. నన్ను వ్యూహంగా పట్టుకుంటే నన్ను ఎలాగైనా ఈ శరీరాన్ని కూడా కాపాడుకుంటారన్నమాట. అప్పుడు లేదా నాకు ఎంత సెక్యూరిటీలు పెట్టినా, ఎంత డబ్బు ఇచ్చినా ఎవరు నన్ను కాపాడలేరు. మీరు అప్పటికప్పుడు బతకడం కోసం ఇప్పటికే ఎన్నో జీవితాలు అటు ఇటు అయింది. ఎందుకు అయిపోయినాయి? వాళ్ళందరూ మైండ్లుగా ఉన్నారు. అటు ఇటు అయిపోయినా కూడా వాళ్ళే బలంగా ఉన్నారు. నన్ను మైండ్గా పట్టుకుని, వాళ్ళందరూ మైండ్గా పట్టుకుని, మీరందరూ మైండ్గా పట్టుకుంటే సరిపోద్ది. నేను మనిషి నేను అని పనికిరాదు. అది ఈ వెంగమామ సినిమాలో ఒక డైలాగ్ చూడండి, అన్ని నీళ్ళకైనా నేనే, ఇది గుర్తుంచుకొని చెబుతాడు ఆయన ప్రత్యక్షమే. అలాగా మీరు ఇంక నేనే వదిలేసేయాలన్నమాట. అన్ని నేళ్ళకి నన్ను మాత్రం నేనే సర్వాంతర్యామని చెప్తాను చూసారా? అందుకు ఆ డ్రెస్ వేసి కూర్చుంటాను అన్నమాట. నేను అలా బలపడతాను. మీరేమో నేను అనకూడదు. మీరేమో మీరెవరు నేను అనుకోకూడదు. నన్ను నేను అనుకోనివ్వాలా. అలాగా ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.